తల్లిదండ్రులది ప్రేమ మీకు ఇంకా అర్థం కావట్లే మీకు. ఒకసారి మాట్లాడు బాగా, మా ఏదో తప్పు అయిపోయిందిలేమా, ఇప్పటి నుంచి ఇట్లా చేయనులేమా, వద్దుమా, ఇంకా నువ్వు చెప్పినట్టు మేము వింటామా, చదువుకుంటామా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటామా, హాస్టల్లో చేస్తామా అది అని ఇది అదొకటి చెప్పుకో. మీ అమ్మ మనసు కరుగుతుంది. నువ్వు ఇంకా ఎప్పటికైనా లైఫ్ లో తొందర పడకూడదు. తొందర పడితే ప్రతి ఒక్కరి వస్తాయి, ఏంటంటే వస్తాయి. లైఫ్ లో ఎప్పటికైనా తొందర పడకూడదు. నేను అట్లా తొందర పడే ఇప్పుడు నా లైఫ్ కన్నం అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ ఎక్కువ లేదు, నా లైఫ్ అంతా కన్నం అయిపోయింది ఒక కాలమే. నీకు అర్థం కావట్లే. నేను హైదరాబాద్ లో ఏమేం చేసినానో, ఎట్టెట తిరిగినానో మీకు ఎవరు తెలుసు. ఎంత కష్టపడినానో నేను, నా కష్టాలు మీకు తెలుసు. నా అప్పు ఇంట్లో అప్పు 4 లక్షలు ఉంది, నా అప్పు 2 లక్షలు ఉంది. అది మీకు తెలుసా? లేక నువ్వు వచ్చి కడతావా 2 లక్షల అప్పు? 2 లక్షల అప్పు ఎవరికి చేస్తారు మీ ఇవన్నీ? మీకు అర్థం కాకుండా చేస్తున్నారు. ఊరికే చచ్చండి. మీ అమ్మ మీ అక్క మీ చిన్న పిల్లలు వాళ్ళు వాని అమ్మ వాళ్ళ గురించి ఆలోచించు.